హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం నేవల్ షిప్ రిపేర్ యార్డ్ కొచ్చి సంబంధించి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. ఇందులో చాలా వరకు ఏంటంటే ఇది అఫీషియల్గా వచ్చింది. సో ఇప్పటి వరకు మనం ఈ నోటిఫికేషన్ గురించి చూస్తాం, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది కూడా మనం చూద్దాం. ఇది ఓన్లీ అప్లికేషన్ అనేది జనరల్ పోస్ట్లో మాత్రమే అప్లై చేయాలి. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి ఇక్కడ 16th లాస్ట్ డేట్ అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, 16th September 2023 అని. సో మీరు ఈ 16th ఈ 6 డేస్లో మీరు వీలైనంత వరకు రేపు కానీ ఎల్లుండి కానీ మీరు పోస్ట్ చేస్తే అక్కడికి రీచ్ అనేది అవుతుంది. సో ఏ విధంగా పోస్ట్ చేయాలి ఏంటి అనేది క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఫస్ట్ ట్రేడ్స్ అనేది కూడా మీకు అందరికీ తెలిసిందే, మీకు ఏజ్ కూడా తెలిసిందే. 21 వరకు ఉంది ఓబీసీ. నార్మల్గా అయితే 21 ఇయర్స్కి, ఓబీసీ అయితే 3 ఇయర్స్ వరకు ఉంది, ఎస్సీ ఎస్టీకి అయితే 5 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది అప్రెంటిస్షిప్ అప్లికేషన్ ఫాము. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రేడ్ అప్లైడ్ ఫర్ అని ఇక్కడ ఇచ్చారు కదా, మీరు ఏ ట్రేడ్కి అప్లై చేస్తున్నారో అక్కడ మీరు నోట్ చేయాల్సి ఉంటుంది. కార్పెంటరా లేదా ఫిట్టరా, ఎలక్ట్రికలా, మెకానికలా అనేది. అండ్ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, మీరు 10th క్లాస్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మీరు ఇక్కడ నేమ్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ జెండర్ మేలా ఫీమేలా టిక్ చేయాలి. ఫాదర్ నేము అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఫోటో అంటించి ఇక్కడ గజిటెడ్ ఆఫీసర్ సైన్ అనేది చేయించాలి, లేదా ఐటీఐ ప్రిన్సిపల్ సైన్ అనేది చేయించాలి. అండ్ నెక్స్ట్ మార్క్ లిస్ట్, ఎస్ఎస్సి ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని మార్క్స్కి ఎన్ని వచ్చినాయి, ఒకవేళ పాయింట్స్ అయితే 10 పాయింట్స్కి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, పర్సంటేజ్ ఎంత. అండ్ నెక్స్ట్ ఐటీఐ ట్రేడ్ థియరీ ప్రాక్టికల్ మార్క్స్ సపరేట్గా ఉంటాయి, అందులో ఇయర్స్ ఉంటుంది. అండ్ నేమ్ ఏఐటీఐ, అడ్రస్ ఎక్కడ. అండ్ కమ్యూనిటీ ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీయా, జనరలా. అండ్ ఫిజికల్ ఛాలెంజ్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇన్ కేస్ మీ ఫాదర్ కానీ ఎవరైనా రిలేటివ్స్ ఫాదర్ కానీ మదర్ కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయ్యి ఉండి లేదంటే ఆర్మర్డ్ ఫోర్స్లో వర్క్ చేసినట్టయితే ఎస్ అని క్లిక్ చేస్తారు, లేకపోతే నో. అండ్ నెక్స్ట్ మీ యొక్క అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఒకటైతే ఈ అడ్రస్ అనేది రాస్తారు. మొబైల్ నెంబర్ రాయాలి, అలాగే యాక్టివ్ ఈమెయిల్ ఐడి క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయండి, ఓకే, కంపల్సరీగా. అండ్ కోవిన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే రాయండి, షూ సైజు, టీ షర్ట్ సైజు రాస్తారు. డేట్, సిగ్నేచర్ ఆఫ్ అప్లికెంట్ ఈ కంపల్సరీగా చేయాలి. సైన్ కానీ లేకపోతే మీకు అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, అడ్మిట్ కార్డ్స్ ఎలా వస్తాయని. అడ్మిట్ కార్డ్స్ అయితే మాత్రం మీకు మెయిల్ ద్వారా మాత్రమే వస్తాయి. అండ్ నెక్స్ట్ వీటితో పాటు ఈ యొక్క అప్లికేషన్తో పాటు ఏవి అటాచ్ చేయాలి అనేది ఇక్కడ ఇచ్చారు. సో అప్లికేషన్ అడ్రస్ అయితే ఇక్కడ ఇచ్చారు కదా, అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కూల్, నేవల్ షిప్ రిపేర్ యార్డ్, కొచ్చి, ఈ యొక్క పిన్ కోడ్కి. నార్మల్ పోస్ట్ మాత్రమే చేయాలి, ఆర్డినరీ పోస్ట్ మాత్రమే. ఇక్కడైతే ఇది ది అడ్మిరల్ సూపరింటెండెంట్ ఆఫీస్ ఇన్ఛార్జ్, అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కూల్, నేవల్ షిప్ రిపేర్ యార్డ్, నేవల్ బేస్, కొచ్చి, ఈ యొక్క అడ్రస్ పంపించండి. అండ్ వాటితో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ 3 ఫోటోగ్రాఫ్స్ ఉండాలి. మీరు ఇక్కడ ఏదైతే అందించారో అదే ఫోటోగ్రాఫ్స్ 3 ఉండాలి. అండ్ నెక్స్ట్ అటెస్టెడ్ కాపీస్, అంటే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటుంది కదా, దాని మీద గజిటెడ్ సైన్ చేయించి పెట్టాలి. అదే ఐటీఐ మీద ఐటీఐ సర్టిఫికేట్, ఐటీఐ ప్రొవిజనల్ మరియు మార్క్ లిస్ట్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, ప్రొవిజనల్ మరియు మార్క్ లిస్ట్. అలాగే లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్, ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీయా ఏది ఉంటే అది మీరు గజిటెడ్ సైన్ చేయించాలి. అండ్ నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్లు అయితే అటెస్టెడ్ కాపీస్ పెట్టి సేమ్ చేయించాలి, లేకపోతే లేదు. ఒకవేళ మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఆర్మీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ వర్క్ చేస్తే, అంటే ఆర్మడ్ ఫోర్స్లో వర్క్ చేస్తే మీరు ఈ కాపీ అటాచ్ చేయండి, లేకపోతే లేదనమాట. అండ్ కాపీ ఆఫ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది మీరు ఇక్కడ ఈ విధంగా ఉంటుంది, క్యారెక్టర్ సర్టిఫికేటు. సో మీ యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ గజిటెడ్ ఆఫీసర్తోనే సైన్ చేస్తే సరిపోతుంది అనమాట క్యారెక్టర్ సర్టిఫికేట్, ఓకే. అండ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది కూడా అటాచ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ కాపీ, అటెస్టెడ్ కాపీ అంటే ఆధార్ కార్డు మీద కూడా మీరు గజిటెడ్ సైన్ అనేది చేయించాలి. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు, మీరు చేయాల్సింది పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 3 ఫోటో కాపీస్ ఉండాలి. ఎస్ఎస్సి మార్క్ లిస్ట్
ఉండాలి, ఐటీఐ మార్క్ లిస్ట్ ఉండాలి, కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే మీకు ఏ సర్టిఫికేట్స్ ఉన్నా సరే అన్నిటికీ కూడా గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అనేది కంపల్సరీగా ఉండాలి. అండ్ నెక్స్ట్ క్యారెక్టర్ సర్టిఫికేట్కి కూడా ఒక ఫోటో అనేది అంటించి ఆ ఫోటో మీద మీరు గెజిటెడ్ సైన్ అనేది చేయించాలి. అలాగే ఇక్కడ కూడా గెజిటెడ్ సైన్ అనేది చేయించాలి. ఇది ప్రాసెస్. చేసిన వెంటనే మొత్తం అన్నీ కూడా జనరల్ పోస్ట్లో పంపించాల్సి ఉంటుంది. వీలైనంత త్వరగా పంపించండి. ఓన్లీ ఆర్డినరీ పోస్ట్ మాత్రమే, రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ చేస్తే తీసుకోరు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనం అప్లై చేసే విధానం. సో లాస్ట్ డేట్ దగ్గరగా వస్తుంది కాబట్టి త్వరగా అప్లై అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.